మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు, మన చరిత్రలు, ఆధ్యాత్మిక చరిత్రలు, మన పురాణాలలో ఎన్నో విశిష్టతలున్నాయి. అందులో రామయ్య గురించి, రామయ్య కథను గురించి ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆయన చేతబూనిన విల్లు కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినది, ఎంతో వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది. కోదండరాముడు అని చెప్పి రాముణ్ణి ప్రస్తావించడం చూస్తూ ఉంటాం. శ్రీరామచంద్రుడు అని, దశరథ తనయుడు అని చెప్పి పిలుచుకుంటూ ఉంటామైతే కోదండరాముడు అనే పేరులో అసలు కోదండము అంటే చాలా మందికి తెలియదు. కోదండము అనేది శ్రీరాముల వారి విల్లు పేరు. త్రేతాయుగానికి చెందినటువంటి శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటూ ఉంటారు. ఆయన తన పరిమితుల్లో తాను ఉంటూనే జీవితంలో తన కర్తవ్యాలన్నింటినీ కూడా నిర్వహించారు. 14 సంవత్సరాల వారి అజ్ఞాతవాసంలో రాముల వారు సీతమ్మ తల్లిని పోగొట్టుకుని వానర సైన్యం సహాయం తీసుకోవటం, రావణాసుల వారిని వధించడం జరిగింది. అయితే కోదండ విల్లును గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవాల్టి మన రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుకున్నాం కదూ, శ్రీరాముల వారి విల్లు పేరు కోదండమని. దీన్ని అందరూ పట్టుకోలేరుట. ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ కొన్ని విషయ సమాచారాల ప్రకారం ఈ విల్లు వెదురుతో తయారు చేయబడింది అని అంటారు. అంతేకాదు, రామచరిత మానసులో తులసీదాస్ గారు కోదండం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగింది. సీతమ్మ తల్లి కోసమని చెప్పి లంకకు వెళ్లేటువంటి సమయంలో సముద్రుడు తనకు దారి ఇవ్వకపోతే శ్రీరాముల వారికి కోపం వచ్చిందట. ఆ కోపంలో సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఎండబెట్టేస్తానని చెప్పి అన్నారట. దానికోసం కోదండాన్ని ఉపయోగించేశారట. కాని సముద్రుడు వెంటనే ప్రత్యక్షమైపోయి క్షమాపణ కోరుకోవటంతో కోదండ నుంచి వెలువడినటువంటి బాణం తన లక్ష్యాన్ని ఛేదించిన తరువాతనే మళ్లీ తిరిగి వెనక్కి వచ్చిందట. కోదండ విల్లు బరువు దాదాపు 1 క్వింటాలు ఉంటుందనంటారు. శ్రీరాముల వారు వారి వనవాస సమయంలో దండకారణ్యంలో నివసించారు. ఆ సమయంలో రాక్షస సంహారం చేశారు. ఆ అడవి రావణుడికి కోట లాంటిది. ఆ అడవిలోనే రాములవారు కోదండ విల్లును సృష్టించటం, దండకారణ్యంలో వివిధ ఆయుధాలను కూడా స్వీకరించడం జరిగింది. ఆ విల్లుతోనే రావణ సైన్యాన్ని సంహరించడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.